హలో గైస్, వెల్కమ్ టు చిత్ర విచిత్రం యూట్యూబ్ ఛానల్. సందీప్ రెడ్డి వంగ ఈయన సినిమాలు పబ్లిక్లో ఎంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయో, ఈయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు అదే విధంగా కాన్ఫ్లిక్ట్స్ అయితే నడుస్తుంటాయి అన్నమాట. కానీ స్పిరిట్ పాన్ వరల్డ్ మూవీ, ప్రభాస్ గారు నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ రిలీజ్ అవ్వకముందే కాన్ఫ్లిక్ట్స్ అయితే చాలా నడుస్తున్నాయి అన్నమాట. దీపికా పదుకొనెకి హీరోయిన్గా మొదటి హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఒకరోజు సడన్గా తృప్తి అయితే మెయిన్ హీరోయిన్గా చేస్తుందని పోస్ట్ చేశారు అన్నమాట. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో చూద్దాం. దీపికా పదుకొనె గారిని తీసేయడానికి గల కారణాలు, ఏమైతే చాలా డిమాండ్ చేసింది. ఫస్ట్ వచ్చేసి 6 అవర్సే వర్క్ చేస్తుందంట పర్ డే. తర్వాత 20 crores రెమ్యూనరేషన్ అయితే డిమాండ్ చేసింది. తర్వాత ప్రాఫిట్స్లో ఈమెకు షేర్స్ ఇవ్వాలంట. ఇంకా తర్వాత వచ్చేసి షూటింగ్ కనుక ఎక్సీడ్ అయితే 100 days ఎక్సీడ్ అయితే దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలంట. తర్వాత తెలుగు లైన్స్ చెప్పదంట ఈమె, తెలుగులో సపరేట్ డబ్బింగ్ చెప్పాలంట. ఇవన్నీ చెప్పాక సందీప్ రెడ్డి వంగ ఒకటే వాడని ఉంటారు, తెలుసు కదా, గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ అని మేము చూస్తుంటాం కదా. ఆయన వెళ్ళిపోమ్మా అని అంటాడు ఖచ్చితంగా. అందుకు దీపికా పదుకొనె గారు ఏం చేశారంటే తన పిఆర్ టీంతో సందీప్ రెడ్డి వంగ అగైన్స్ట్గా చాలా రాపిస్తున్నారు అనమాట. అంటే స్పిరిట్ అనేది రెగ్యులర్ తెలుగు మూవీ, ఎక్కువ బోల్డ్ సీన్స్ ఉండడం వల్ల నేను తగ్గించమని చెప్పాను, తగ్గించిన అన్నారు. ఇంకా ప్రభాస్ గారికి ఈ మూవీకి 200 crores ఇస్తున్నారు, దీపికా పదుకొనె 20 crores ఇవ్వలేరా? ప్రాఫిట్లో షేర్స్ అడిగింది, పెద్ద హీరో అయినా ఆ మాత్రం చేయలేరా? పర్ డే 6 hours ఎందుకు వర్క్ చేస్తానిందంటే ఆమెకి రీసెంట్గా పాప పుట్టింది, ఆ పాపతో టైం స్పెండ్ చేయాలి కదా, ఇలా అని రాపిచ్చారనమాట ఆవిడ పిఆర్ టీంతో. దీనికి సందీప్ రెడ్డి వంగ, దీనికి రిప్లైగా సందీప్ రెడ్డి వంగ గారు ట్వీట్ అయితే పెట్టారనమాట. నీకు నేను స్టోరీ చెప్పాను, అగ్రిమెంట్ ప్రకారం స్టోరీ ఎవరికి చెప్పకూడదు, అది ఎలా ఉన్నా ఏమైనా నువ్వు అలా ఉంది ఇలా ఉందని చెప్పేసావు. సరే, నాకు సినిమానే ప్రపంచం, నీకు అది అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. నెక్స్ట్ టైం నువ్వు ఇలా చేయొద్దు, మొత్తం స్టోరీ మొత్తం చెప్పేయి, నాకేం కాదు, ఇవన్నీ డర్టీ పిఆర్ గేమ్స్, నా దగ్గర ఆడద్దు అని చెప్పి లాస్ట్లో ఒక క్వైట్ అయితే మెన్షన్ చేశారనమాట. దీనికి అర్థం ఏంటంటే ఫ్రస్ట్రేటెడ్ క్యాట్ స్క్రాచెస్ ద పిల్లర్, అంటే ఎవరికైతే వాళ్ళు అనుకున్నవి జరగకపోతాయో వాళ్ళు ఇంకొకరిని బ్లేమ్ చేస్తుంటారు అనే ట్వీట్ అయితే చేశారనమాట. ఆమె దీపికా పదుకొనె అయితే వాళ్ళ పిఆర్ టీంకి మొత్తం స్టోరీ అయితే చెప్పేసినట్లుంది. మొత్తం వీళ్ళు మెన్షన్ చేయడంలో మాత్రం మొత్తం స్టోరీ చెప్పలేదు, కానీ ఆల్మోస్ట్ కొన్ని సీన్స్ ఇలా అన్నీ చెప్పడం అనేది మాత్రం చాలా తప్పు. ఇంకా ముందే సందీప్ రెడ్డి వంగ అంటే బాలీవుడ్లో అందరికీ పడదు. అంటే రీసెంట్ ముందు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారనమాట, ఈయన మూవీస్లో యాక్ట్ చేసిన యాక్టర్స్కి కొంతమంది బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఛాన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. కానీ సందీప్ రెడ్డి వంగ ఎక్కడా తగ్గడం వాళ్ళకి తెలిసిందే. చూద్దాం ఇంకా మూవీతో ఎలాంటి రిప్లై అయితే అందరికి ఇస్తాడు. అంతేగా ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.